అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ ఇటీవలే చనిపోవడంతో అల్లు ఫ్యామిలీ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. నిన్ననే ఆమె పెద్ద కర్మ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి అల్లు మరియు మెగా కుటుంబం మొత్తం హాజరైంది. ఈ కార్యక్రమం జరిగిన కొద్ది గంటలకే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అల్లు అరవింద్ కి అక్రమ కట్టడం కేసు కింద షోకాస్ నోటీసులు పంపించారు. ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అల్లు బిజినెస్ పార్క్ అనే కట్టడం జరిగింది. జీహెచ్ఎంసీ కేవలం 3 అంతస్తుల కట్టడానికి మాత్రమే అనుమతినివ్వగా 3 అంతస్తుల పైన ఒక పెంట్ హౌస్ నిర్మించారు. దీనిని వ్యతిరేకిస్తూనే జీహెచ్ఎంసీ షోకాస్ నోటీసులు పంపింది. ఈ నోటీసులపై అల్లు అరవింద్ ఇంకా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అక్రమంగా కట్టిన ఆ పెంట్ హౌస్ కూల్చడానికి అల్లు అరవింద్ ఒప్పుకుంటారా, లేకపోతే జీహెచ్ఎంసీకి వివరణ ఇచ్చి వాళ్ళ అనుమతి తీసుకుంటారా, లేదా హైకోర్టు మెట్లెక్కుతారా అనేది తెలియాల్సి ఉంది. అసలే కుటుంబం మొత్తం బాధలో ఉన్న ఈ సమయంలో ఇలాంటి నోటీసులు రావడం ఆ కుటుంబానికి ఎంత భారంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే దీనిపై అల్లు అరవింద్ వివరణ కోసమే మీడియా మొత్తం ఆతృతగా ఎదురు చూస్తుంది. ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా అల్లు అరవింద్ ఎన్ని సంచలనాత్మక చిత్రాలను తెరకెక్కించారో మనమంతా చూసాం. కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా ఆహా అనే ఓటీటీ యాప్ని కూడా స్థాపించి ఓటీటీ రంగంలో కూడా అగ్రగామిగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలోనే ఆయన అల్లు స్టూడియోస్ ని కూడా ప్రారంభించారు. ఇక కొడుకు అల్లు అర్జున్ గురించి ప్రత్యేకించి చెప్పాలా, దేశం గర్వించదగ్గ నటులలో ఒకటిగా నిలిచి పాన్ ఇండియా స్టార్ గా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ లో కూడా తన సత్తా చాటేందుకు త్వరలోనే సిద్ధం కాబోతున్నారు. అలా కుటుంబం మొత్తం ఉన్నత స్థాయికి వెడుతుండడం చూసి ఎన్ని లక్షల మంది దిష్టి తగిలిందో తెలియదు కానీ వరుసగా ఆ కుటుంబం మొత్తం బాధపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటూ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.